గట్టిగా చెప్పమ్మా. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి త్రివేద. నేను ఎంసీఏ చదువుతున్నాను. అండ్ ఈరోజు నేను సీజేపీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అది ఇప్పటి వరకు ఎవరికి క్వశ్చన్ చేసే ధైర్యం లేకపోయింది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మార్పులకి ఒక ఎగ్జాంపుల్ మనం నీట్ లీక్ చూసుకుంటే దాంట్లో ఎంతమంది విద్యార్థులు లాస్ అయ్యారు. అలాగే సీజీఎల్ ఎగ్జామ్ కానీ, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇన్ని లీక్స్ జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ పెంచలేకపోతుంది. అలాగే ఇందాక చూసుకుంటే అభిజిత్ దీపే గారిపైన దాడులు ఎందుకు చేస్తున్నారు. సో వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇది యూత్లో చాలా ఆగ్రహానికి గురి చేస్తున్న సంఘటన. సో మేమేమనుకుంటామంటే ఇప్పుడు మేము ఇన్నేళ్ళు కష్టపడి చదువుతున్నాము, అన్ఎంప్లాయ్మెంట్కి కారణం కూడా ఒక గవర్నమెంటే కదా. ఎందుకు మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇన్నేళ్ళు బీటెక్ చదివినా కానీ, డిగ్రీ చదివినా కానీ ఎందుకు అందరికీ జాబ్ రాలేకపోతుంది. అలాగే లెక్చరర్స్ని చూసుకుంటే వాళ్ళు మీ దగ్గర స్కిల్ ఉంటే మీకు జాబ్ వస్తుందని చెప్తున్నారు. మరి మేము ఇంకా బీటెక్లు చేసినా కానీ, లేదంటే ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ మళ్ళీ బెంగళూరు ఇలాంటి చెన్నై ఇలాంటి ఏరియాస్కి వెళ్ళి ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రాగా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే వీళ్ళు మళ్ళీ యూత్ మన యంగ్ బ్రెయిన్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పి. మరి ఎలాంటి యూత్ని ఈరోజు తయారు చేస్తున్నారు గవర్నమెంట్స్. మళ్ళీ వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయకూడదని కోరుకుంటున్నారు, క్వశ్చన్ చేస్తే ఎందుకు దాడులు చేస్తున్నారు. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఒక మార్పు రావాలంటే అండ్ మేము ఏం డిమాండ్ చేస్తామంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్. ఎందుకంటే ఇలాంటి అకౌంటబిలిటీ లేని లీడర్స్ వల్ల మీరు ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రన్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ రన్ చేసినా ఎలాంటి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ మీరు తయారు చేద్దాం అనుకుంటున్నారు. సో మేము పేపర్ లీకేజ్ విషయం చూసుకుంటే దీని వెనకాల ఉన్న ఫెయిల్యూర్, దీన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మా మీద జరుగుతున్న అటాక్స్, అలా డెమోక్రసీ గురించి మాట్లాడితే, సెక్యులరిజం గురించి మాట్లాడితే, ఇంటెగ్రిటీ గురించి మాట్లాడితే, ఇవన్నీ మనం ఇండియా యొక్క క్వాలిటీస్ లాగా చెప్పుకుంటాము, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి. సో మరి ఇప్పుడు యూత్ అంతా యునైట్గా వచ్చి మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీ ఫ్లాస్ గురించి మీ గవర్నమెంట్స్ ఎందుకు అంత భయపడుతున్నారు, మీ సైడ్ తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు. సో మా నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో త్వరగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫిక్స్ చేస్తే అంత బెటర్గా మన కంట్రీ అనేది డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం. అండ్ క్వశ్చన్ చేస్తున్న వారిపైన దాడులు ఎందుకు చేస్తున్నారు. మేము కూడా యూతే కదా, మేము కూడా ఫ్యూచర్ ఆఫ్ ఇండియానే కదా. సో ఇలాంటి దాడుల వల్ల ఏం ఉపయోగం, మేము చేస్తుంది మీ ఫ్లాస్ వల్లే కదా. సో అట్లాంటి ఫ్లాస్ని రెక్టిఫై చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.